సమాజంలో లోపాలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసి తనకంటూ ఎలాంటి గుర్తింపు లేకుండా మిగిలిపోయే ఏకైక వ్యక్తి జర్నలిస్ట్. సమాజంలో గుర్తింపు కోసమే జర్నలిజంలోకి అడుగు పెట్టినా ఆ గుర్తింపుకు దూరమవుతున్న సమయంలో సోషల్ మీడియా అనేది ప్రతి వ్యక్తికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు, జర్నలిస్ట్ యొక్క భావనను, ఆలోచనలను అందరికీ పరిచయం చేసింది. ధర్మాన్ని కాపాడి ధర్మంగా ఉండే జర్నలిస్టులను కూడా ప్రజల్లో గుర్తుండిపోయేలా చేసింది సోషల్ మీడియా. మరి ఇలాంటి వారిని సత్కరించడం మన హిందూ సంప్రదాయమని గుర్తించారు బ్రహ్మశ్రీ పచ్చర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. భారత నేషనలిస్ట్ ఫోరం మరియు భారతీయ సనాతన గ్రంథాలయం ఆధ్వర్యంలో ధర్మయోధ బిరుదు ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులను సత్కరించి సన్మానించారు. వారికి ధర్మయోధ బిరుదును ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిహెచ్వి సత్యనారాయణ అలియాస్ జర్నలిస్ట్ సాయిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిజం విలువల గురించి, ప్రస్తుతం వచ్చిన మార్పుల గురించి వేదికపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయదని ఇదివరకు ఫస్ట్ లో మేము ఫీల్డ్ లో ఉన్నప్పుడు అడిగినప్పుడు ఎందుకు ఇట్లాగా మనం తప్పు చెప్తున్నటువంటి ఉంది కదండి అంటే, లేదు సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదయ్యా అనేవాళ్ళు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు. ఇవాళ రోజున సమాజంలో వచ్చిన ఈ మార్పు జర్నలిజం ఫీల్డ్ లో వచ్చింది. చూడండి మీరు, ఇవాళ ప్రతి ఛానల్ ప్రతి పండక్కి చచ్చినట్టు పొద్దు నుండి రాత్రి దాకా లైవ్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇదివరకు ఎందుకు ఇవ్వలేదు? ఇదివరకు వామపక్ష సభలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏ పార్టీల సభలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు లైవ్లు ఎందుకు ఇస్తున్నారు అంటే సామాజిక చైతన్యం వాళ్ళకి అర్థమైంది. ఇది అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఖచ్చితమైన పదజాలం నాకు బాగా గుర్తు. మా బాసులు మాట్లాడిన భాష అమ్ముడుపోయే వార్త కాదు. అంటే ఒక వార్తను ఎక్కువ మంది చూడరు అనే దాన్ని అమ్ముడుపోయే వార్త అంటారు, అంతేగాని డబ్బులు తీసుకునేది కాదు. ఇది అమ్ముడుపోయే వార్త కాదు అనేవాళ్ళమ్మ. ఇవాళ రోజున జర్నలిజం ఫీల్డ్లో ధర్మం గురించి, అదే సందర్భంలో హిందుత్వ గురించి, జాతీయ భావజాలం గురించి వేస్తే చూస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ ఇంపాక్ట్ ఏ స్థాయికి వచ్చిందంటే జాతీయ మీడియా మొత్తం కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంతవరకు ఈ దేశంలో మత మార్పిడులు జరిగినాయి. ఈ మత మార్పిడులు ఈ ధర్మాన్ని అవతల ధర్మంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగితే ఇప్పుడు క్రైస్తవ సంస్థలు సైతం యేసుక్రీస్తు గుడి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ చివరికి మన గుళ్ళకి సంబంధించినటువంటి పూజలు, గుండ్లు చేయించుకోవడాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, దీపాలు పెట్టడాలు చేస్తున్నారు. ఈ మార్పు ధర్మం మీద మనం స్థిరంగా ఉండటం వల్ల సాధ్యమే. వాళ్ళ భావజాలాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకోవడంలో తప్పులేదు. నేను ఆ దేవుళ్ళని దూషించను, ద్వేషించను. ఎవరి భావజాలం, ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించుకోవడం తప్పులేదు. వేరే మతాచారాలని అవమానించడం, లేదా ఈ మతంలో ఉంటే తప్పు, నువ్వు ఏది కడుపుతున్నటువంటి బిడ్డలు హాస్పిటల్లో ఇబ్బంది పడుతుంటే, నొప్పులు వస్తుంటే నువ్వు వెళ్ళి ఆ బయట ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకురా అని చెప్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏ గుడి ఉండదు. ఏంటంటే మేరీమాతకు సంబంధించినటువంటి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకురా అంటారు. అప్పుడు నొప్పులు తగ్గినాయి మీ ఆవిడికి అని చెప్తారు. ఈ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు. అలాగే కాలేజీలు, స్కూళ్ళ దశలో మార్పులు ఇదివరకటి రోజుల్లో మనం పర్టికులర్గా ఏవైతే ఈ క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి పాఠశాలల్లో మన కట్టు బొట్టు లేకుండా రమ్మనమంటే మన పిల్లల్ని పంపించాం. ఎందుకు? మన పిల్లలు మంచి చదువులు చదవాలి. కానీ ఇవాళ రోజున అదే స్కూళ్ళు ఖచ్చితంగా మన ధర్మం ప్రకారం రావడానికి అంగీకరించే పరిస్థితి వచ్చింది అంటే ప్రజా చైతన్యం ఆ విధంగా ఉంది. ధర్మం పట్ల ప్రజల్లో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధర్మాన్ని కోరుకుంటున్నారు, ధర్మబద్ధంగా జీవించాలని కోరుకుంటున్నారు. అది దారి తప్పుతున్నటువంటి సందర్భంలో భగవంతుడే ఒక దిశానిర్దేశం చేస్తాడన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడు కనిపించింది. ఇవాళ రోజున ఇలాంటి వాతావరణం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ ఈ స్థాయికి రావడానికి, ఇది మరింత ముందుకెళ్ళడానికి ఈ సమాజం ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి సంస్థలు ఈ విధమైన ప్రోత్సాహం చేస్తున్నందుకు ధన్యవాదాలు. సాయి గారు మాట్లాడుతూ ఉంటే నేను ఖచ్చితంగా సాయి గారు ఈ అంశం మీద ఏం మాట్లాడతారు అని ప్రతి చిన్న అంశాన్ని చాలా నిశితంగా పరిశీలించి ఆయన
మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆదర్శంగా ఆయన్ని తీసుకుంటాను. ఇందాక మన శివప్రసాద్ గారు చెప్పినట్టు, మన నవత చెప్పినట్టుగా ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. అతి గంభీరమైనటువంటి విషయాన్ని చాలా అనాయాసంగా, సుగ్రాహ్యంగా, చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి కూర్చొని ఆయన ఛానల్ పెట్టినా అర్థమయ్యేట్టుగా చెప్తారు. గట్టిగా ఒకసారి కడతాడు ధ్వనులతో. అంటే ఆ దేశానికి మూలమైన ధర్మాన్ని కాపాడాల్సిందే. ఎవరైనా నీకు మతం ముఖ్యమా, నీ ధర్మం ముఖ్యమా, నీ దేశం ముఖ్యమా అని అడిగితే నా మతం అనే చెప్పే వాళ్ళని నేను చూశాను. కానీ కాదు, దేశం ముఖ్యం అని చెప్పే వాళ్ళని హిందువుల్లోనే చూశాను. అండ్ ఈ భారతదేశంలో నాకు తెలిసి ఇంకో మతం లేదండి, ఉందంతా హిందువులే. కాకపోతే అప్పుడు అక్బరు, బాబరు, ఔరంగజేబు భయపెట్టి మతం మార్చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భయపెట్టి మతం మార్చారు. కాబట్టి వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి మళ్ళీ పట్టేసుకొచ్చుకుందాం, మన దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా మన వాళ్ళని మనం వదిలేసుకుంటామా? ఆడవాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. మనం వెళ్తూ ఉంటాం, మన నెక్లెస్ జారిపోయి పడిపోయి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక చూసుకుంటాం, అయ్యో నెక్లెస్ లేదని వెనక్కి వచ్చి దాన్ని బతికెళ్తామా లేదా? మగవాళ్ళు అయితే పర్సాలే ఎత్తుక్కుంటూ వస్తారా లేదా? ఇప్పుడు కూడా వాళ్ళంతా జాగ్రత్తలు పడిపోయి ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా మళ్ళీ వాళ్ళని వెనక్కి లాగేసుకొచ్చుకుందాం. భారతదేశంలో హిందూ తప్ప ఇంకొకరు లేరు. అది ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడమన్నా నేను సిద్ధం. హైదరాబాద్ సువర్ణ భారతి గోశాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ధర్మకర్తలు, హిందూ సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సోషల్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ధర్మయోధ బిరుదుతో తమను సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.